హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బెండకాయ పకోడీ ఫ్రై. ఈ రెసిపీ నేను చేసే స్టైల్లో మీకు యూట్యూబ్లో కూడా దొరకదు. చాలా యూనిక్ స్టైల్. మిస్ అవ్వద్దు, వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూగిడి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక అరకిలో బెండకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని 75% ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పకోడీ కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలో ఒక 2 స్పూన్ల శనగపిండిని తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి కలుపుకొని తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. బెండకాయలు వేయించుకున్న అదే ప్యాన్లో స్పూన్తోనే మనం పకోడీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఎలా వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. అలాగే బూందీలా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అదే దాంట్లోనే ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాలి. మీకు జీడిపప్పు ఇష్టమైతే అది కూడా ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్కటే స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో రెగ్యులర్గా ఫ్రై చేసుకునే విధంగానే వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని, పకోడీని వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో ఒక 2 నిమిషాల్లో దించే ముందు కొబ్బరి పొడి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను, మీరు ఫ్రెష్దైనా వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన బెండకాయ పకోడీ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీకు చాలా యూనిక్ స్టైల్లో చూపించాను. ఇది మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరకదు. మనకి శుభకార్యాల్లో, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో వేస్తారు ఇలాగా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.